శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు ఉన్నదంతా మెగా ఫ్యాన్స్ మాత్రమేనని, మెగా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళంతా బ్రాంచ్లు పెట్టుకుంటే తామేమీ చెప్పలేమన్నారు. ఉన్నది చిరంజీవి ఫ్యామిలీ అని బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 చోట్ల గెలిచామన్న ఎమ్మెల్యే అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఒక్క చోట కూడా ఓడిపోయారని విమర్శలు చేశారు. నిలబడగలను మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. నిలబడగలను మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. నిలబడగలను మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. నిలబడగలను మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అసలు ఉన్నదంతా మెగా ఫ్యాన్స్ మాత్రమే అని, మెగా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళంతా బ్రాంచ్లు పెట్టుకుంటే తామేమీ చెప్పలేమన్నారు. ఉన్నది చిరంజీవి ఫ్యామిలీ అని బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 చోట్ల గెలిచామన్న ఎమ్మెల్యే అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఒక్క చోట కూడా ఓడిపోయారని విమర్శలు చేశారు. ఇక జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. లక్ష్మీ దుర్గ, నిన్నటి వరకు అల్లు వర్సెస్ మెగా అన్నట్టుగా కూడా ఒక గొడవ నడుస్తూ ఉండేది. ఈ క్రమంలోనే నిన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది సడన్ గా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుందా అని చెప్పి అనుమానం కలుగుతుంది. అయితే ఈ అల్లు అర్జున్ కి సంబంధించి గత ఎన్నికల ముందు నుంచి కూడా ప్రచార కార్యక్రమాలు ఆయన స్నేహితుడి కోసం, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఆయన నిర్వహించడం, అప్పటి నుంచి కూడా అల్లు వర్సెస్ మెగా అనేది ఆ ప్రచారం అనేది ఎక్కువగా జరుగుతూ వస్తుంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఇరు కుటుంబాలకు సంబంధించి ఇద్దరు హీరోలకు సంబంధించిన అభిమానులు కూడా ఉద్రిక్త వాతావరణం అనేది వాళ్ళ వచ్చి నెలకొంటుంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం మారుతి నగర సుబ్రహ్మణ్యం ఆడియో ఫంక్షన్ లో తాను స్నేహితుడి కోసం ఎంత దూరమైనా వెళ్తాను, అతనికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద తాజాగా బొలిశెట్టి శ్రీనివాస్ మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు, దీనికి సంబంధించి అల్లు అర్జున్ కి సపరేట్ ఫ్యాన్స్ ఏమీ లేరు అని చెప్పేసి కొంచెం బ్రాంచ్లు, షామియానాలు అని చెప్పే వ్యాఖ్యలు కూడా వాడి కొంచెం తీవ్ర వ్యాఖ్యలు ఆయన చేయటం జరిగింది. ఈ క్రమంలోనే బన్నీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆయనకి సపోర్ట్ గా ఆయన అభిమానులతో పాటు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ బన్నీని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారన్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. కల్చరల్ షిఫ్ట్ నేపథ్యంలో ఆయన సినిమాల్లో హీరోల పాత్రలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బన్నీని అన్నట్టుగా కూడా అప్పుడు ప్రచారం జరిగిన క్రమంలో తన అల్లుడిని సపోర్ట్ చేస్తూ కూడా మామ చంద్రశేఖర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సో ఇలా ఒక సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా అనే ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో సడన్ గా ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఒక బయట ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దీని గురించి తీవ్ర వ్యాఖ్యలు పదజాలం ఉపయోగించి మాట్లాడటం అనేది చాలా ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. అయితే తాను తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ ఈ విషయాన్ని తన వ్యక్తిగతంగా కూడా చెప్పాను అని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. ఏదైతే బన్నీ తన స్నేహితుడి కోసం వస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు, తాను కూడా మెగా ఫ్యామిలీ కోసం వస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. మొత్తానికి ఒక పర్సన్ అంటే ఇద్దరు కుటుంబాలకు సంబంధించిన వివాదం అన్నట్టుగా ఉన్న వ్యవహారం అనేది ఇప్పుడు బయట వ్యక్తులు కూడా దీనికి స్పందించడం అనేది ఒక తీవ్ర దుమారాన్ని రేకెత్తిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజన్. సినిమా యాక్టర్ ను ఒక యాక్టర్ గా చూడాలి. ఇంకోటి మీరు చూడండి, అల్లు అర్జున్ కు ఆ పాత్రకే ఆయనకు ది బెస్ట్ యాక్టర్ వచ్చింది, అవార్డు వచ్చింది. 69 సంవత్సరాలలో ఏ యాక్టర్ రాని బెస్ట్ యాక్టర్ అనేది తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమైన ఒక బెస్ట్ యాక్టర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు ప్రజెంటేషన్ చేసింది. కాబట్టి దీంట్లో ఒక
యాక్టర్ అనేట ఆయన పాత్రలో జీవిస్తాడు, అంతేగాని ఆయన ఆ పాత్రలో ఉండి ఆ విధంగా చేయమని చెప్పడు. ఇంకొక విషయం నేను చెప్తా ఉన్నా, 2014లో మన తెలంగాణ గవర్నమెంట్ చెట్లు నాటాలి, పర్యావరణాన్ని పోషించాలి, పెంచాలనే ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా చెట్లు నాటే కార్యక్రమం ఇచ్చి తన అభిమానులకు మొత్తం తెలంగాణ తెలుగు ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చిండు. అది అల్లు అర్జున్ లో ఉన్న గొప్పతనం అని నేను చెప్తాను.